ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం 16 రాత్రులు ఈ కథలు చెప్పుకుంటున్నాము. 3 రోజులు అయిపోయినాయి. దీనిది అడిగే ప్రతి ప్రశ్నకి ఆవిడ ఠకీమని సమాధానం చెప్పేస్తోంది. మరి 4వ రోజు ఏం జరిగింది? 4వ రోజు పొద్దున అటు ఇటు తిరిగారు. సాయంకాలం అయ్యేసరికి రాజుగారి గుండెల్లో రాయబడుతోంది. ఓ పక్కన ఆవిడ చూసేద్దామని ఉంది, ఆవిడ ఏం చెప్పేస్తుందో అని ఉంది. భయంగానే మొత్తానికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆవిడ చక్కగా అలంకారం చేసుకుని బయటకు వచ్చి రాజుగారిని వైపుకి ఎట్లా చూసింది, తలుక్కుమన్నట్టు చూసిందనమాట. అసలు అంటే కళ్ళు మెరిపించింది. ఆవిడ కళ్ళు మెరిసినాయి రాజును చూసేసరికి. ఈయన గొప్ప సంతోషం వచ్చేసింది, ఉత్సాహంగా ఉంది. కానీ లోపల ఒక చిన్న శంక. ఈవిడ చాలా తెలివిగలది, వీడు ఏం చెప్పినా ఈవిడ చెప్పేస్తుందేమో అన్న భయం ఉంది. అట్లా కూర్చుని ఉన్నాడు, చూస్తున్నాడు ఆవిడకేసి. సరే, దీనిది కొత్త కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వమట ఒక రాజ్యంలో ఒక యుద్ధం సంభవించింది. ఒక రాజపుత్ర వీరుడు ఒక ఆయన సైన్యాధిపతిగా ఉండేవాడు. ఆయన చాలా విపరీతంగా యుద్ధం చేశాడు. ఎంత ప్రచండమైన యుద్ధం జరిగిందో. అయితే రాజుగారికి, ఏ రాజు వైపున ఈ రాజపుత్రుడు మనం చెప్పుకుంటున్న ఆయన యుద్ధం చేశాడో, రాజు ఇంచుమించు గెలిచే పరిస్థితులు వచ్చినాయి. కాకపోతే ఈ రాజపుత్రుడు ఒక శత్రువు వెంబడబడి కొంచెం తరిమాడు. శత్రురాజుల తాలూకు సైన్యాధిపతి వెనకాల కొంత దూరం వెళ్ళాక సైన్యాధిపతిని అయితే చంపేశాడు. కానీ ఈయనకి విపరీతంగా దెబ్బలు తగిలినాయి. అయితే వాళ్ళకి గెలుపు వచ్చినా కూడా ఈ చచ్చిపోయిన సైన్యాధిపతి తాలూకు అంగరక్షకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఈ రాజపుత్రుడు వెనకాల పడ్డారు. ఓడిపోయాం, వీడిని బతకనివ్వకూడదని. ఇక ఎట్లా పారిపోయి వచ్చాడు ఆయన. ఇక ఒక గుర్రానికి అడ్డం పడిపోయాడు. ఇట్లా స్వారీ లేదు, పక్కకు పడిపోయాడు. ఆ గుర్రం పిచ్చెక్కినట్టు ఎటు పడితే అటు తీసుకెళ్ళిపోయి వెళ్ళగా చివరికి ఒక పల్లెటూరులో జొరబడింది ఆ గుర్రం. కాసేపటికి ఏం చేశాడు, ఈయన మెల్లిగా గుర్రం మించి దిగేశాడు, గుర్రాన్ని తోలేశాడు. ఇంకా గుర్రపు డెక్కలు చప్పుడు వినపట్టలే, ఎవరు రావట్లే తన వెనకాల. తప్పించేసుకున్నారనమాట. తప్పించుకుంటే దగ్గరలో ఎక్కడా సైనిక స్కంధావారం ఉన్న ఆనవాళ్ళు లేవు. అడవి కాదు, ఏదో ఊరు. కొద్దిగా వంటల వాసనలు, ఊళ్ళల్లో అగ్నిహోత్రాలు అవి మండేటప్పుడు ఆజ్యం పోసిన వాసనలు డిఫరెంట్గా వస్తాయి. పల్లెటూరు వాతావరణం ప్రత్యేకంగా తెలిసిపోతుంది. అంటే పిడక పొగలు అవి ఎక్కడొస్తాయి? ఆ పిడకలు తయారు చేసేది ఊళ్ళల్లో. తెలిసింది అతనికి, ఏదో ఊళ్ళోకి వచ్చాము అని. అయితే ఏం చేశాడు, అట్ట మెల్లిగా తడుకుంటూ ఒక్కొక్క అడుగు వేస్తున్నాడు. అసలు అడుగు పట్టల్లా. చచ్చి చెడి ఒక అరగంట 30 గంటకి ఒక ఇంటి వాకిలి చేరాడు. వాకిలి చేరి ఆ తలుపుని కొట్టబోయాడు. తలుపు మీద పడిపోయాడు. ఆ ఇల్లు ఒక బ్రాహ్మణ అయింది. ఆయనకి మహాసౌందర్యవతి అయిన ఒక భార్య ఉంది, సువర్ణమాల ఆవిడ పేరు. ఆవిడ ఒక్కతే పని మనిషిని సాయంతో ఉంది. ఆయన ఎక్కడికో పొరుగురు వెళ్ళాడు. ఆయన లేడు. ఎవరో తలుపు కొట్టారు. రాత్రి బాగా చీకటి మాట, పైగా పాతకాలపు చీకటి. 6:30 అయ్యేసరికి అర్ధరాత్రి అయిపోయినట్టే. ఇది బాగా అర్ధరాత్రే, 12 గంటలో 1 గంట కూడా అయ్యింది. సరే, ఈవిడ ఏం చేసింది, తలుపు అలాగా తెరిచి చూస్తే ఎవరో చాప చుట్టగా పడిపోయి ఉన్నాడు వాకిట్లో. చూసింది, దీపం పట్టుకొచ్చింది, పని అమ్మాయిని కేకేసింది. ఇద్దరు కలిసి వచ్చి చూసేసరికల్లా ఒళ్ళంతా పూసిన కించుకా వృక్షం వల్లే ఉన్నాడు. ఒళ్ళంతా నెత్తుటి ముద్ద, ఎక్కడ పడితే అక్కడ అన్ని దెబ్బలు, గాయాలు, కత్తిపోట్లు. మనిషి చూస్తే పెద్ద సమున్నతాకారుడు, బలశాలిగా కనపడుతున్నాడు. కవచం కనిపిస్తుంది, కవచం కూడా పగిలిపోయింది. ఆయనకి నడుముకు ఒక పిడిబాకు, ఒక ఖడ్గము ఉన్నాయి. సరే, బాగా తిరిగేశారు మనిషిని. తిరిగేసి చూస్తే కనపడుతున్నాడు ఇంత మనిషి. అసలు అతన్ని వాళ్ళిద్దరూ పట్టుకు రాలేరు, అంత మనిషి ఆయన. సరే, ఏమనుకున్నారు, ఊపిరి ఆడుతోంది ఎక్కడో. పని మనిషి, అమ్మ మరి ఏం చేద్దామమ్మా అంటే, చచ్చిపోతాడేమో అని పాపం. ఎవరో మహావీరుడల్లే ఉన్నాడు. ఈ కత్తి, పిడిబాకు, పచ్చల బాకు, మీసాలు, మనిషిని చూస్తే తెలుస్తుంది కదా. ఇన్ని దెబ్బలు తిన్నాడంటే ఏదో పెద్ద యుద్ధం జరిగింది, ఎందులో ఇంచో వచ్చి ఉంటాడు. సరే, పట్టని ఏం చేశారు, ఎట్లా గొట్లా ఈడ్చుకెళ్ళి ఒక మంచం మీద వేశారు. ఆయన వేసి ఏం చేశారు, ఒక 2 దీపాలు, ఒక చిన్న దీపమే పెట్టుకుని ఉన్నారు. 2-3 దీపాలు వెలిగించి కాసిన వేడి నీళ్ళు పెట్టి మెల్లిగా ఆ ఒంటి మీద ఉన్న వస్త్రం ఒకటొకటి ఊడదీశారు. వాళ్ళ వల్ల ఎక్కడవుతాయి ఆ పనులన్నీ? కవచానికి వెనకాల ఉంటుంది క్లిప్పు, ముందు కవచం కనపడుతుంది. ఎట్లా గొట్లా అంత మనిషిని తిప్పి ఆ కవచం ఊడదీసి చూస్తే లోపల కూడా కత్తిపోట్లు ఉన్నాయి, ఛాతీ మీద, పొట్ట మీద కూడా. మెల్లిగా బాగు చేశారు. కాస్త కొబ్బరి నూనె, పసుపు వేసి, తర్వాత ఏవో చిన్న చిన్న పల్లెటూరు వైద్యాలు ఉంటాయి కదా, 4 ఆకుపసర్లు ఏవో ఉన్నాయి, మునగాకు, అవి ఇవి తీసి మొత్తానికి ఎట్లా గొట్లా కట్టుకట్టి కాసిన పాలు వేడి చేసి నోట్లో పోశారు. ముందు నీళ్ళు పోశారు, తర్వాత పాలు పోశారు.
తెల్లవారేదాకా చూశారు. బాగానే బతికే ఉండేటట్టుగానే కనపడుతున్నాడు. ఇక అక్కడి నుంచి ఏం చేసింది ఈవిడ, ఒక తెలిసిన వైద్యుడిని ఎవరినో కేకేయించి పొద్దున్నే ఆయన వచ్చి చూసి, ఇది పెద్ద పెద్ద దెబ్బలేనమ్మా, ఈయన ఎవరో యుద్ధ వీరుడల్లే ఉన్నాడని ఆయన కూడా ఏవో కొన్ని పొట్లాలు అవి ఇవి ఇచ్చాడు, ఈ లేహ్యాలు. ఈవిడ ఒక 5-6 రోజుల పాటు ఆయన్ని బాగా పోషించింది. భర్త గారు ఊళ్ళో నుంచి ఆయన ఎక్కడికో వెళ్ళాడు, పొరుగురు సంపాదించుకోవడానికి వెళ్ళేవాళ్ళు బ్రాహ్మలు. ఓ 15-20 రోజులు ఎక్కడైనా యాజ్ఞికాలు చేసి డబ్బులు తెచ్చుకునేవాళ్ళు, లేదా 2 నెలలు కూడా వెళ్ళేవాడు. తోడుగా పని మనిషిని పెట్టాడు అందుకే ఆయన. ఈవిడ కూడా ఒక 20-25 ఏళ్ళది, 25 ఏళ్ళు ఉంటాయి ఆవిడ, పిల్లలు లేరు. సరే ఏమైంది, ఓ వారం అయ్యేసరికి ఈయన లేచి కూర్చోవటం మొదలుపెట్టాడు. లేచి కూర్చుంటున్నాడు. అయితే ఆయనకి కళ్ళకి ఇంపుగా సౌందర్యవతిగా కనపడుతోంది ఈవిడ. ఆవిడ చాలా అందమైన మనిషి. పైగా కొంచెం సాధారణంగా ఈ బ్రాహ్మణ ఇళ్లలో గబుక్కుని ఎదురు పడరు మగవాళ్ళకి. కాకపోతే ఈయన చచ్చిపోయేవాడిని బతికించింది కాదు, దాంతో ఆయన పట్ల ఆవిడేం పరద పాటించలే. ఆయన ఎదురుకుండా రాకపోవటం అది చేయలేదు. ఆయన అన్నం తింటావా, పాలు తాగుతావా, ఏదైనా తింటావా, బాధగా ఉందా, కాస్త 2 అడుగులు అయితే అక్కడ కూర్చో, వెచ్చగా ఏదైనా ఇమ్మన్నావా అని అడగడం అంతకు మామూలుగా చేస్తుంది అనమాట. రోజులు గడిచే కొందుకి ఇది ఒక 10-15 రోజులు అయ్యేసరికి శుభ్రంగా కోలుకున్నాడు. కోలుకునేసరికి ఈయన బుద్ధి తిరగటం మొదలుపెట్టింది. సౌందర్యవతిని చూసేసరికి ఆటోమేటిక్గా మగ బుద్ధి వచ్చేసింది బయటికి. ఆమెని అడిగాడు, నాకు నీ పొందు కోరుతున్నాను నేను. ఆమె కేకలిస్తుంది, చచ్చిపోయేవాడిని బతికించాను, సొంత బిడ్డవు అనుకుని నువ్వు దేశానికి సేవ చేసేవాడివి, ఈ దేశాన్ని రక్షించగలిగే బ్రాహ్మడి భార్యని నేను, నువ్వు నాకు కొడుకుతో సమానం, నీ ప్రాణం నేను పోసింది, ఈ ఆలోచన మార్చుకో, ఇది మంచి ఆలోచన కాదు. ఎవరిని కోరాలి ఎవరిని కోరకూడదు అనేది ఒక ఇంగితం ఉండాలి మనుషులకి. నువ్వు ఇంగితం లేకపోయాకు నువ్వు బతికుండి ప్రయోజనం లేదు. ఏదైనా విషం పెట్టి చంపేయమంటే చంపేస్తా నేను ఆ రోజు నిన్ను వాకిట్లో వదిలేసినా నువ్వు చచ్చిపోయేవాడివి. ఓని ఇంత కష్టపడిన వాడు, ఇంత యుద్ధం చేసి వచ్చిన వాడిని బతికించాలని సాటి మనిషివని జాలిపడ్డందుకు నీకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది. ఈ చెడు ఆలోచనలు మంచివి కాదు. ఇట్లాంటివి ఆలోచన, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీకు ఎంత డబ్బున్నా, నువ్వెంత సౌందర్యవంతుడివి, ఎంత బలశాలివైనా నీ మీద నాకు వ్యామోహం లేదు. నువ్వు చావబోతూ బతికిన వాడివి, మనిషివి, అది తప్ప రెండో భావం నీ పట్ల నాకు లేదు. ఇట్లా పిచ్చి వేషం వేయద్దని ఖచ్చితంగా చెప్పేసేసరికల్లా ఆయన సర్దుకున్నాడు. కాదని బలవంత పెట్టల. కానీ అక్కడే ఉంటే మనసు ఎంతసేపు ఆవిడ మీదకి లాగుతోంది అతనికి. అందుకని ఏం చెప్పాడు, దండం పెట్టి, అమ్మ నేను వెళ్ళిపోతాను, ఇంకా కాలు కొంచెం కుంటుతున్నాడు, పర్వాలేదు, ఇక్కడే ఉంటే నేను ఏ క్షణాల్లో నేను ఎట్లా ప్రవర్తిస్తానో, నేను మృగాన్ని అయిపోతానేమోనని నాకు భయంగా ఉంది, నేను వెళ్ళిపోతానన్నాడు. అనేసరికల్లా సరే ఏమంటే నీ ఇష్టం, వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన ఒక 10-15 రోజులకి బ్రాహ్మణ ఆయన వచ్చాడు. ఇప్పుడు ఈ ఇంట్లో ఏం జరిగింది అనేది రాజవైద్యుడికి తెలుసు, ఆ ఊరు వైద్యుడికి తెలుసు, పని మనిషికి తెలుసు, చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అక్కడేం పెద్ద విశేషం రహస్యం ఏం లేదు. కాకపోతే ఈయన వచ్చి పొద్దున్నే తను తెచ్చిన సామాన్లను ఇంట్లో పెట్టి సంధ్యావందనం చేసుకోవడానికి చెరువుకి వెళ్ళాడు. ఆ చెరువు దగ్గర ఒక మంగళవాళ్ళ కుటుంబం ఉంటుంది. ఆవిడకి ఏంటంటే ఈ సువర్ణమాల చక్కదనం పట్ల కుళ్ళిపోతాను. కొంతమందికి ఉంటుంది చూడు, ఒక అకారణమైన కుళ్ళు, వాళ్ళకి మనకి ఏ సాపత్యము ఉండదు. అయినా కూడా వాళ్ళకి పేరు వచ్చినా భరించలేరు, వాళ్ళు మంచి వాళ్ళన్నా భరించలేరు, వాళ్ళు అందంగా ఉన్నారన్నా తట్టుకోలేరు. ఏ కారణం ఇక్కడ అకారణమైన కుళ్ళిపోతనం ఉంటుంది. అక్కసు వెళ్ళబోసుకుంటూనే ఉంటారు. మంగళమ్మాయికి బ్రాహ్మణ గృహిణికి ఏం సాపత్యం? ఈవిడ మీద ఆ అమ్మాయికి అక్కసు ఉండాల్సిన అవసరం ఉందా? పల్లెటూళ్ళల్లో ఇలాంటివి నోటి వాదర, మన ఊళ్ళో కూడా ఉంటారు, అనుమానం ఏంది. ఊళ్ళో అవకాశం కుదిరింది. ఆ అమ్మాయి ఏమందంటే, ఏమండి అయ్యగారు ఎప్పుడు వచ్చారు, మొన్నటి దాకా మీ ఇంట్లో ఎవరో ఒక పెద్ద ఆయన ఉండేళ్ళాడుగా, అమ్మగారికి చాలా స్నేహితం కాబోలు అన్నది. అనేసరికి ఇంటికి ఒళ్ళు మండిపోయింది. గబగబా ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని నిలదీశాడు. ఆవిడేం చెప్పిందంటే, అవును, ఒక రాజపుత్రుడు ఒక ఆయన దెబ్బలు తగిలి పడి ఉన్నాడు, ఆయనకి సేవ చేసాం, నేను సునంద పని మనిషి కూడా కట్లు కట్టించాం, గ్రామ వైద్యుని పిలిపించాం, ఆయన వైద్యం చేశాడు, దెబ్బలు తగ్గాక వెళ్ళాడు, ఆయన రాజుగారి దగ్గర సైన్యాధిపతి తాలూకు ఉప సైన్యాధిపతి అనేసరికల్లా ఆయన ఓర్చుకోలేకపోయాడు. పరపురుషుడితోటి నువ్వు గడిపావు, ఒక ఇంట్లో ఉన్నావు, నీతో పాటు నేను లేనప్పుడు ఒక పురుషుడు ఇంట్లో ఉన్నాడు, గ్రామం అంతా చెప్పుకుంటోంది. ఇక్కడ ఎవరు గ్రామం? ఒక మంగళ స్త్రీ, ఒక ఆవిడ ఈయనకి చెప్పింది. కాబట్టి అక్కడి నుంచి ఈ భార్య ఎన్ని విధాలు నచ్చజెప్పినా ఆయన తన పెళ్ళాంతో ఒక మగవాడు తన ఇంట్లో ఉన్నాడన్న మాటని ఓర్చుకోలేకపోయాడు. భార్య ఎన్ని విధాలు చెప్పినా వినలా. అడవికి తీసుకెళ్ళి
ఆమెకి కాలు చేతులు నరికి చంపేశాడు. ఊరి దుర్మార్గుడు. ఇదే శిక్ష, ఇదే శిక్ష. పరాయి పురుషుడితో గడిపిన ఆడదానికి ఇదే శిక్ష వెయ్యాలన్నాడు. చంపేశాడు. బ్రాహ్మడే నాకు స్త్రీ హత్యా పాతకం వచ్చినా సరే నీలాంటిది నా ఇంట్లో ఉండకూడదన్నాడు. ఉక్రోషం పట్టలేకపోయాడు అనమాట. అంతే. ఎప్పుడైతే ఇట్లా బ్రాహ్మడు ఈ సువర్ణమాలని సంహరించాడన్న మాట ప్రజల్లోకి వెళ్ళిందో ఆ రాజపుత్రుడికి తెలిసిపోయింది. ఇలాంటి మాటలు దాగవు కదా, ఊళ్ళు దాటిపోతాయి. ఆ రాజపుత్రుడు ఆగ మేఘాల మీద పరిగెత్తుకొచ్చాడు. వచ్చి తెగ తిట్టిపోశాడు బ్రాహ్మణ్ణి. మహాతల్లి, ఎంత నేను ఆశ చూపించినా ఆమె లొంగలేదురా నాయన, అట్లాంటి దాన్ని చంపేస్తావా నువ్వు? ఇంత పని చేస్తావా? ఒక్క మాట అడగవు? చుట్టుపక్కల విచారించవా? నీ భార్య మీద నీకు నమ్మకం లేదా? ఇంత క్రూరమైన మరణమా? కనీసం వదిలేసినా బతికుండేది కదా, నా తల్లిని తీసుకెళ్ళి ఇంట్లోనే పెట్టుకుని కాపాడుకునేవాడిని. ఇంత పని చేసావు నువ్వని తెగ చెడ తిట్టిపోస్తాడు. నువ్వు చెప్పు ఇప్పుడు, నీ వల్లే నా భార్య చంపేశాను అంటే కత్తితో పొడుచుకుని చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను అన్నాడు. బ్రాహ్మడు నిర్ఘాంతపోయాడు. తను చేసిన పని ఇంత క్విక్గా మళ్ళీ తన వెనకాలకు వచ్చి వాడు నేనే మీ ఇంట్లో ఉన్నానని ఎవడైనా వస్తాడని ఊహించలే. పాపం భార్య ఎంత చెప్పినా తను వినలేదు. నా భార్య ఎవరితోటైనా ఉందన్న ఊహం తట్టుకోలేకపోయాడు. అంతే. అది వేరే స్త్రీ ద్వారా వినడం ఆయన తట్టుకోలేకపోయాడు. అక్కడి నుంచి రాజపుత్రుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. నీ వల్ల మహాతల్లి చచ్చిపోయింది, నువ్వు ఎంత చేసావు, నీ ఇంత దుర్మార్గుడుగా ఎందుకున్నావు? బ్రాహ్మడికి ఆలోచన సహనం ఉండద్దా? నువ్వు సహనం ఉండాల్సిన జాతి కదా నీది. నాపోటి వాడు ఉద్రేకపడచ్చు, నువ్వెందుకు ఉద్రేకపడ్డావు అని నానా మాటలు అన్నాడు. ఏడుస్తూ వెళ్ళేసరికల్లా ఈ బ్రాహ్మడికి ఇంట్లో ఉండలేకపోయాడు. సన్యసించి ఇల్లు వదిలిపెట్టి కాశీ వెళ్ళిపోయాడు. అయితే ఈ క్షత్రియుడు, ఈ వెళ్ళే రాజపుత్రుడు ఉన్నాడు కదా, ఆయన చాలా దుఃఖపడి తన వల్ల ఒక పండు లాంటి సంసారం పాడైపోయిందని, వాళ్ళ ఇంట్లో పడకుండా నేను రోడ్డు మీద పడిపోయినా బాగుండేది, గ్రామాధికారి ఎవరో రక్షించేవాడు, రక్షించకపోతే చచ్చిపోయేవాడిని, వృధాగా నన్ను కాపాడిన మహాతల్లి చచ్చిపోయింది, ఆయనేమో దేశాల పాలైపోయాడు, వాళ్ళ సంసారము పాడైపోయింది అని దుఃఖంతో రాజపుత్రుడు పోడ్చుకుని చచ్చిపోయాడు అని ఈ కథ చెప్పాడు ధీనిధి ఈవిడికి, చంద్రకళకి. చంద్రకళాదేవికి ఈ కథ అంతా చెప్పాడు. రాజుగారు చూస్తున్నాడు, ఏం చెప్తుందా చంద్రకళ. ఇప్పుడు అడిగాడనమాట ధీనిధి, ఈ మొత్తం కథలో తప్పెవరిది? ఈ కథకి ఒక మహాపాపం అంటేటట్టయితే ఎక్కువ పాపం ఎవరికి అంటాలి? ఏముంది, బ్రాహ్మడికి అంటాలి అని చెప్పింది ఆవిడ. రాజపుత్రుడు సువర్ణమాల దగ్గర ఉన్నాడు, సువర్ణమాల రాజపుత్రుడిని కాపాడింది. మనిషిగా ఆవిడ చేయదగిన పని చేసింది, కానీ అందులో మనిషిని మగవాడుగా ఆమె భావించాల. అసలు ఆవిడ అతనికి ఆశ్రయం ఇచ్చకపోతే బాగుండేది అంటాం మనం, వాడిని వదిలేస్తే పోయేది. పోనీ రాత్రి పడిపోయినాడు, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తెల్లారిదాకా అక్కడే వదిలేసి వస్తే తెచ్చాడులే అని వదిలేసి తన సంసారం చూసుకోవాలి ఆవిడ లెక్క ప్రకారం. కానీ ఆవిడ అట్లా చేయాల, మానవ ధర్మంగా ఏం చెయ్యాలో అది చేసింది. ఇప్పుడు ఆమెని ఆశించినట్టుగా ప్రవర్తించినాడు క్షత్రియుడు, కానీ అతను బుద్ధి తెచ్చుకున్నాడు, వెంటనే మార్పు తెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన బుద్ధి పెడద్రోవలు పట్టకుండా ఉండటం కోసం. అస్సలు తప్పు లేనిది సువర్ణమాల, పూర్తిగా ఆవిడ చేసింది సరైనది. పుణ్యం వస్తే మొత్తం పుణ్యం సువర్ణమాలకే రావాలి, పాపం ఏదైనా వస్తే కొంచెం రాజపుత్రుడికి రావాలి, ఎక్కువ బ్రాహ్మడికి వెళ్ళాలి. తన భార్యతో ఒక పురుషుడు అంటే ఆమె తండ్రి కావచ్చు, ఆమె అన్న కావచ్చు, తోబుట్టువు కావచ్చు కదా, తన సాటి బ్రాహ్మడు ఎవడైనా కావచ్చు, ప్రశ్నించి విచారించకుండా ఆమె మరణానికి కారణమయ్యాడు. చేతులా ఆమెను హత్య చేశాడు. ఆయన సన్యాసం పుచ్చుకున్నా అతన్ని పాపం విడిచిపెట్టదు. కాశీలో ఉన్నా సరే వృధాగా ఒక స్త్రీని హత్య చేసిన పాపం, భార్యని అవమానించిన పాపం ఎప్పటికీ అతన్ని విడిచిపెట్టదు. నరకానికి అంటూ వెళ్లాల్సి వస్తే బ్రాహ్మడే వెళ్తాడు, కానీ సువర్ణమాల ఈనాడు స్వర్గానికి వెళ్ళిపోయింది. రాజపుత్రుడు కూడా తన జాతికి సరైన పని చేశాడు. అతను పొడుచు చచ్చిపోయాడు, అతనికి వీరమరణం వచ్చింది. తన వల్ల జరిగిన ఒక తప్పుకి ప్రాయశ్చిత్తంగా మరణించిన రాజపుత్రుడు కూడా స్వర్గానికే వెళ్తాడు. ఈ బ్రాహ్మడు మాత్రం వాడికి రౌరవాది నరకాలు తప్పవు. వాడు సన్యాసం పుచ్చుకో, కాశీలోకి వెళ్ళు, వైకుంఠానికి వెళ్ళినా సరే వాడికి పాపం తప్పదు.
రాజుగారు హతాశుడైపోయాడు. ఎక్కడ తొట్టుపడదే ఈవిడ, ఏమనాలి? ఆడదిగా సహజంగా ఆవిడ ఏమనొచ్చు? మామూలుగా మనకి ఎందుకు వచ్చింది? అనవసరంగా పరాయి మగాడిని ఇంట్లో తెచ్చుకుంది ఆవిడ, ఈ కొంపంతకు పాడు చేసుకుంది కదా. గబుక్కుని మనమైనా అట్లా అంటాం కదా. కానీ ఆవిడ అలా ఎంత శాస్త్ర ప్రకారం విడదీసి కరెక్ట్గా చెప్పిందంటే రాజుగారు అనుకున్నాడు, ఈవిడ నాకు దొరకదిహా, ఈ దీనిది అన్ని దిక్కుమాల ప్రశ్నలే, పిచ్చి కథలే చెప్తున్నాడు. ఏ ప్రశ్న చెప్పినా, ఏ కొత్త చెప్పి ఏ క్వశ్చన్ అడిగినా ఆవిడ చిటుకుమని చక్కగా ఇన్ షేప్ కత్తిరించేస్తోంది. ఆవిడ షేప్ గీసిన దాని మీద కత్తిరించడం సులువు, కట్ చేసేస్తోంది. సరే ఇంకేం చేస్తాడు, బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు. ఆవిడ లేచి వెళ్ళి నవ్వు మొహం పెట్టుకుని రాజుగారిని చూసుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి. దీనిది కేసు చూశాడు దిగులుగా రాజు. ఏంట్రా నాయనా అని. పర్వాలేదు, నువ్వు కంగారు పడకు, చాలా సమయం ఉంది. దీనిదికి ఒక పాయింట్ ఏమర్థమైందంటే, ఆవిడ కథ చెప్పేవాడి వైపు చూస్తోంది కానీ ఆవిడ దృష్టి అంతా రాజు మీద ఉంది. కళ్ళు ఇక్కడ ఉన్నాయి, చెవులు ఇక్కడ ఉన్నాయి, ఆవిడ దృష్టి ఆయన మీద ఉంటుంది, మనసు దృష్టి అటు ఉంటుంది. తర్వాత రెండోది, ఆయన సౌందర్యం ఎలాంటిది, రాజు మహాద్భుతంగా ఉంటాడని చెప్పామా, ఆయన రూపం కళ్ళు తిప్పుకొనివ్వదు ఆడవాళ్ళని. ఆవిడ రావటం కూడా ఉత్సాహంగా వస్తుంది కథ వినటానికి. వీడి పని అవగొట్టేస్తాను, వీడిని ఎగరగొట్టేస్తాను లాంటి ధోరణి లేదు. ఏం చెప్తాడో విందామని, అబ్బో రాజుగారు వచ్చాడు, ఈయన దగ్గర కూర్చుందామని చూస్తోంది ఆవిడ. దీనిది అది కనిపెట్టాడు. 3వ రోజుకే తెలిసిపోయింది అతనికి ఆవిడ ఆసక్తిగా ఉంది ఈయన పట్ల అని. ఇదంతా రేపొద్దున మన ప్లస్సే కాబోతుంది. ఎలాంటిది, ఆవిడ తెలివితేటలు బయటపడుతున్నాయి. రేపు మన రాజ్యానికి వచ్చే ఆవిడ ఒట్టి నాగకన్యే కాదు, మహాద్భుతమైన చేముషి సంపద ఉన్నదనమాట. తెలివితేటలు ఉన్న ఆవిడే వస్తుంది మనకి. రాజుగారిని లైన్లో పెట్టగలదనమాట, రాజ్యాన్ని కూడా లైన్లో పెడుతుందని రాజుని లేవదీశాడు. పదనైనా బసకెళ్ళి పడుకుందాం, ఏమైనా తినేసి అని తీసుకెళ్ళాడు. రాజుగారు పాపం ఆ పటం చూసుకుంటూ ఎప్పుడో ఉసూరుమంటూ పడుకున్నాడు. దీనిది మాత్రం శుభ్రంగా నిద్రపోయాడు. ఏం పర్వాలేదు, ఆయన ధైర్యంగానే ఉంది. చెప్తే చెప్పింది కానీ ఈయన వదలదు అని అనిపించడం మొదలుపెట్టింది అనమాట. సరే ఇలా ఆ రోజు రాత్రి తెల్లవారింది. మర్నాడు మళ్ళీ వీళ్ళు వచ్చి ఆవిడకి ఏం కథ చెప్పారు, ఆవిడ ఏం చెప్పిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.